ఇక్కడ రైతు కూడా కనిపిస్తున్నాడు మనతో పాటు. ఆయన మరి బ్యాంక్ దగ్గరికి వచ్చిండు, ఏం పని మీద వచ్చిండు ఏందో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి, నీ పేరు ఏం పేరు, ఎక్కడ మీది, ఏ ఊరు? విఠల్ సార్, మోనపల్లి మండలే. బ్యాంకుకి వచ్చిన రుణమాఫీ గురించి వచ్చింది. రుణమాఫీ కానేలేదు సార్. ఎన్ని వేలు ఉంది నీకు? నాకు 199 సార్. రుణమాఫీ కాలేదు నాకు. ఎందుకు మరి 2 లక్షల వరకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ అయింది అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి? నాకైతే కాలేదు, నాకు కాలేదు సార్. రైతు భరోసా డబ్బులు అన్న పడ్డాయా? రైతు డబ్బులు ఒక 2 సార్లు పడ్డాయి. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? నాకు 2 ఎకరాలు 10 గుంటలు సార్. 2 ఎకరాలు 10 గుంటలు. రైట్. మరి ఎట్లా ఉంది 20 నెలల ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన? ఫాల్తూ పాలన సార్. నేను పుట్టిన కాంగ్రెస్ లో ఉంటుంది సార్. ఇప్పుడైతే కాంగ్రెస్ ఏంటి సార్? ఎందుకు ఏం ఇసుకుపోయింది సార్? ఇక రుణమాఫీ గురించి ఇస్తున్నాం సార్. నేను 10 మందికి మళ్ళీ చెప్పి వేయించిన ఓట్లు. నాకే రుణమాఫీ కాలేదు, పక్క వాళ్ళకి అందరికి అయినాయి, నాకు కాలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్యం పైసలు ఇస్తున్నాము, మళ్ళీ పెన్షన్లు ఇస్తున్నాము, రకరకాలుగా మేము ఏమైతే హామీలు అయితే ఇచ్చినామో, ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ అమలు చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు సార్. మళ్ళీ సర్పంచ్ బి రాడు, మామూలు రాడు. సర్పంచ్ రాదా? రాదు సార్. అంతే సార్. ఓకే. మరి ఎందుకు ఇట్లా కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబాన్ని మీద రేవంత్ రెడ్డి ఇరుసుక పడుతుంటాడు ప్రతి మాటకు? ఎందుకు? అది ఏం తెలుస్తున్నావు ఏమో సార్, మళ్ళీ రానని అంటున్నావు ఎట్లానో. కానీ కాంగ్రెస్ అయితే ఫాల్తూ కాంగ్రెస్. ఇల్లు ఇస్తాను ఇవ్వలేరు, అన్ని మోసం పని, మాయ మాటలు చేసి ఏదో చీటు మీద కూర్చున్నట్లు కాదు. ప్రజలకు మబ్బు పెట్టి ఓట్లు దొండగటానికే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నది కాబట్టి అట్లా చెప్తున్నాడు. మాయ మాటలు చేసి ఆత్మీయ భరోసా లేదు, బీదోళ్లకు 12,000 ఇస్తానని, అది కూడా మోసం పని. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ వస్తుంది కాబట్టి అది రాహుల్ గాంధీ ఏదో ప్రజలను మబ్బు పెట్టి తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు బీదవానికి ఇది సాయం చేయడానికి అయితే అసలే లేదు సార్. పేదోళ్ళు కాదు, అది వెనకటి సంది కూడా తెలుసు మాకు. ఇది మోసం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినంటే కష్టాల ప్రభుత్వంలోనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినంటే రైతులకు చాలా బాధ ఉంది సార్. ఇప్పుడు ఇది చేస్తాం, అది చేస్తాం, మాయ మాటలు చేసి సీట్ మీద కూర్చున్నారు. కానీ ఇప్పుడు మంచి చేయడానికి ఒక్క పని కూడా చేయలేదు. అంటే ఇక్కడ రైతులకు రుణమాఫీ చేసారు, మళ్ళీ రైతు భరోసా డబ్బులు. ఇప్పుడు భూమి లేనడానికి నేను బీదోనే. ఇప్పుడు భూమి లేనడానికి ఆత్మీయ భరోసా ఇస్తున్నాడు. ఏడా ఇచ్చిండు? ఆడపిల్లలకు 2,500 ఇస్తున్నాడు. అది కూడా ఒట్టి మాటలే, అబద్ధం మాటలే. ఏడా వచ్చింది? అన్ని బీదోళ్ళకు సాయం చేస్తున్నాడు. కరెంట్ లేదు, ఏం లేదు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్. నేను మొన్ననే 1,400 కరెంట్ బిల్ డీడీ కట్టిన. నేను బీద పరిస్థితి, నాకు ఆత్మీయ భరోసా లేదు. 6,000, 1,200 గ్యారంటీ లేదు. మళ్ళీ నా పిల్లకు 12 జరిగితే స్కూటీ ఇస్తున్నాడు, తోళ బంగారం పీరి వస్తున్నాడు, అది కూడా లేదు. అన్ని మోసం పని. ఎలక్షన్ వస్తున్నది కాబట్టి దాని ముంగటి ఏదో మాయ మాటలు చేసి దండుకోవాలి అని ఉన్నది ఆయనకు. కానీ బీదోళ్ళకి ఏది చేసింది లేదు, ఏం మేలు చేసింది లేదు. చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? రూపులిబాయి. 4,000 వేస్తామని అని సార్, 4,000 వేస్తా అని మోసం చేస్తే మాకు గ్యాస్ పైసలు బి బడకు వచ్చినాయి. తిరిగి గ్యాస్ ఇస్తామన్నారు, 1,100 తీసుకుంటున్నారు గ్యాస్కు. గ్యాస్ పైసలు రాకొచ్చినాయి. మాకు భూమి ఉన్నాయి, భూమి బి రాకొచ్చినాయి. భూమి అస్సలు పట్టాన చేయలేదు, జంగలతా వేసినాయి, జంగలతా పోయినాయి అని చెప్తున్నారు. 4,000 వేస్తా అని 2,000 ఇస్తున్నాయి. అండ్లకెళ్ళి 20 పట్టుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము బాగుండేనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంటుందా? కేసీఆర్ మంచిగా ఉండే. 20 నెలల నీకు ఏమేమి వచ్చినాయమ్మా? ఏం రాలేదు సార్, ఏం రాలేదు. అప్పు బ్యాంకులోనే ఉన్నాయి, అన్నీ మాఫీ చేయకొచ్చినాయి. రిన్వాల్ చేయండి మీదికెళ్ళి దబా అట్లా వస్తున్నాయి సార్ది చెప్పంగా. ఓకే, రైట్. ఇది పరిస్థితి. ఇంకా కొంతమందికి ఇక్కడ మనకు మహిళలు కనిపిస్తున్నారు. వీళ్ళు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన మహిళలు కాబట్టి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నీకు పెన్షనా? ఎంత ఎంత వస్తుంది? 2,000. हमारा घर खत्म गिर गए, बन के हमारे को घर नहीं दिया। कहना बता बोले तो बता, हमारा घर ही गिर गए। हाँ उदय मार भाई मालम से देख गोविंदा भाई बेटा। हाँ प्राण काले भटारो घर छे रोरी चु तो घर को नहीं देने मन घर अतरा। हाँ
घर ही नहीं दिए अब तक ये అరే ఇస్తున్నారు కదా ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇస్తున్నారు కదా इन्हें कौन इंदिरा माँ चाहिए कहाँ छे ఈ పార్టీలో ఉన్నాం మాది మేము తీసుకుంటామంటున్నారు हनु पार्टी के हमने घर दीने को नहीं बेटा ఎవరి పార్టీ వాళ్ళు పంచుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాం కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటామని అంటున్నారు పేద వాళ్ళ ఎవరు దిక్కులేదు వాళ్ళు ఎక్కడ పోవాలి మేము మాకు ఒక రూమ్ ఉన్నాయి ఒక రూమ్ ఉన్నాయి ఒకటే రూమ్ కు ఇల్లు వచ్చినాయి ఇల్లు ముగ్గురికి వెళ్ళి ఇట్లా సిరి ఇల్లు భూమి తీసుకున్నాను घर मेरे घर दे तू तो नहीं दिया बेटा बेवारसी दे तू करो बेटा नहीं दिए कुछ नहीं दिए नहीं दिए ఇప్పటిదాకా ఇది చేసినాం ఇప్పుడు कल्याण लक्ष्मी सर हमारे शादी बच्ची की हो को 8-9 महीने हो गए पैसे अब तक नहीं दिए 1 तोला सोना 1 लाख पैसे देकर को बोले थे अब तक नहीं दिए सर ఇది మనం ఇప్పుడు ఒక పంట పొలంలో మహిళలు మాత్రం ఇక్కడ కలుపు తీయడం అనేది జరుగుతుంది ఇక్కడ మంది కూడా చేస్తున్నారు మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఏమేం పథకాలు అందించింది ఈ మహిళలకు మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం రైతుల ప్రభుత్వం ఇది అంటే మహిళలకు పెద్దపీట చేసిన ప్రభుత్వం మహిళలను కుబేర్దాలు చేస్తామన్నారు కోటేశ్వరాలు చేస్తామన్న ఈ రేవంత్ రెడ్డి మరి మహిళలకు ఏమేం పథకాలు వచ్చినాయో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక అబ్బాయి ఉంది అవ్వ నమస్తే నమస్తే ఏం పేరు తల్లి బాలమ్మ ఏమేం పథకం వచ్చింది నీకు? ఏం పథకం రాలేదు 2000 పింఛన్ వస్తుంది 2000 మరి ఎంత రావాలి పెన్షన్ ఇంకా 2000 కదా నీకు ఇచ్చేది 4 ఏళ్ళు సమానానికి వచ్చారు ఎవరు అన్నారు మీరే ఇంకెవరు అంటారు మేమేనమ్మా మరి రేవంత్ రెడ్డి వాళ్ళ వీళ్ళు అన్న రేవంత్ రెడ్డి అన్నాడంట ఇయ్యకొచ్చిండు మరేం చేస్తాం మరి అన్ని పథకాలు ఇయ్యంగా ఇట్లా ఇస్తారు నీకు ఏం పథకాలు ఇప్పుడు గ్యాస్ ఉచితంగా అది సబ్సిడీ అవ్వటే కరెంట్ బిల్లు మాఫీ చేయబట్టే సన్న బియ్యం ఇచ్చే కొత్త రేషన్ సన్న బియ్యమా ఎవరమ్మ సన్న బియ్యమా అని సన్న బియ్యం బియ్యం సన్నం చేసి ఇస్తున్నారు దొడ్డు బియ్యమేనా మరి గ్యాస్ ఇస్తున్నారా లేదా గ్యాస్ ఇచ్చిండ్రు అతను గ్యాస్ మోడీ ఇచ్చిండు అన్నారు మోడీ ఇచ్చిండు అన్నారా గ్యాస్ అతను గ్యాస్ ఇప్పుడు ఇచ్చినారు అతను కేసీఆర్ గెలిచినప్పుడు ఇచ్చిండ్రు ఇప్పుడు గ్యాస్ కాదు సబ్సిడీ 500 రూపాయలు 1000 రూపాయలు ఉంది కదా గ్యాస్ 900 చిల్లర ఉన్నది అవే తీసుకుంటున్నారు అవి తీసుకుంటున్నారా మరి నీ కోడలకు 2500 వచ్చినాయా రాలే మరి ఏమేమి వచ్చినాయి నీకు రేవంత్ రెడ్డి పరిపాలన ఏమీ లేదప్ప పోయినావా ఎప్పుడన్నా ఎక్కడికి బస్ ఎక్కినావా నేను బస్ ఎక్కలేము మీ అవ్వగారి ఇంటికి పోలే అవ్వగారు లేరు నాకు పోలే ఎక్కడ ఎక్కడ నేను ఇంటికాడ